సర్వాంతరవ్యామి దేవుని స్వరము. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడవు, మహోన్నతుడవు, పరిశుద్ధుడవు, కృపా సత్య సంపూర్ణుడు మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన, పరిశుద్ధమైన, శ్రేష్టమైన, అతి మనోహరమైన నామాన్ని బట్టి మీకే వేలాది వేల వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరి ఒక సాయంకాల సమయంలో మీ సన్నిధికి వచ్చి నీ వాక్యాన్ని ధ్యానించబోతుండగా పరిశుద్ధాత్మ ద్వారా అనేక సంగతులు బయలుపరిచి వినుచున్న వారికి ఆశీర్వాదములు దయచేయమని ఈ మనవులో నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించి అతి వినయంతో వేడుకుంటున్నాము మా ప్రియమైన పరలోకపు తండ్రి. ఆమేన్. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు శ్రీమతి మిరియాల రేణుకా గారు, ప్రభుకుమార్, కీర్తి, జ్యోతి, ప్రజిత్. వీరు యనమల కుదురు గ్రామము, పెనమలూరు మండలము, కృష్ణా జిల్లా. శ్రీమతి మిరియాల రేణుక గారు కీర్తిశేషులు అర్జా శకుంతలమ్మ గారి యొక్క 3వ కుమార్తె ఉన్నారు. శ్రీమతి కీర్తిశేషులు అర్జా శకుంతలమ్మ గారు దేవుని సంఘంలో సుమారు 60 సంవత్సరాలు పరిచారకులుగా ఉండి 25/2/2019 నందు ప్రభు నందు నిద్రించారు. మరి అలాగే మిరియాల రేణుకా గారి కుటుంబము, మరి అలాగే ప్రభుకుమార్, కీర్తి, జ్యోతి, వీరి కొరకు ప్రేక్షకులు ప్రార్థించాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను ప్రత్యేకంగా దీవించి ఆశీర్వదించి వర్ధిల్ల చేయనుగాక. ఇది మన అంశము సరిగా నుండము అనే భాగంలో 12వ భాగాన్ని మనము ధ్యానించుకోబోతున్నాం. మరి ఈ భాగంలో రోమాపత్రిక 5వ అధ్యాయంలోనికి వచ్చాము. ఈ 5వ అధ్యాయాన్ని 3 భాగములుగా విభజించడం జరిగింది. 5వ అధ్యాయము 1 నుండి 5 వచనాల వరకు ది హ్యాపీ ఎఫెక్టివ్ ఆఫ్ జస్టిఫికేషన్ త్రూ ది ఫెయిత్ ఇన్ ది రైటియస్నెస్ ఆఫ్ క్రైస్ట్, అనగా క్రీస్తు నందలి నీతి విశ్వాసము ద్వారా మనలను నీతిమంతులుగా తీర్చి మనకి సంతోషదాయకమవుతుంది అని చెప్పబడుతుంది. అలాగే 5వ అధ్యాయము 6 నుంచి 11వ వచనాల వరకు దట్ we are reconciled by his blood, అనగా క్రీస్తుతో ఆయన రక్తము ద్వారా మనము సమాధానపరచబడుతున్నాం. అలాగే 3వ భాగము 5వ అధ్యాయము 12 నుండి 14 వచనాల వరకు ఉన్న భాగంలో ది ఫాల్ ఆఫ్ యాడమ్ బ్రాట్ ఆల్ మ్యాన్ కైండ్ ఇంటూ సిన్ అండ్ డెత్, ఆదాము చేసిన పాపము ద్వారా సర్వమానవాళి పాపానికి, మరణానికి లోనైంది. అలాగే 4వ భాగము 5వ అధ్యాయము 15 నుండి 19 వచనాల వరకు ఉన్న భాగము ది గ్రేస్ ఆఫ్ గాడ్ త్రూ ది రైటియస్నెస్ ఆఫ్ క్రైస్ట్ హ్యాస్ నౌ పీస్ టు బ్రింగ్ సాల్వేషన్ త్రూ ఆడమ్ సిన్ లైట్ టు బీయింగ్ మిజరీ, అనగా యేసుక్రీస్తునందలి నీతి మనను సమాధానకరములైన రక్షణలోనికి తీసుకొని వచ్చి ఆదాము చేసిన పాపము, మరణానికి అది పరిష్కారాన్ని చూపించింది అని చెప్పబడుతుంది. ఈ రోమాపత్రిక 5వ అధ్యాయము యొక్క సారాంశం ఏంటంటే ట్రంప్ ఇన్ ది ఫెయిత్ ఆఫ్ ట్రబుల్, శ్రమలలో విశ్వాసమే గెలుస్తుంది లేదా జయిస్తుంది అని దీనికి చెప్పబడుతుంది. ఇప్పుడు మనము మొదటి భాగము అనగా ది హ్యాపీ
ఎఫెక్టింగ్ ఆఫ్ జస్టిఫికేషన్ త్రూ ఫెయిత్ ఇన్ ది రైచియస్నెస్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తునందలి నీతి మనలను నీతిమంతులుగా తీర్చి మన ఆనందానికి అది ఏ విధంగా కారణమవుతుంది అని మనం నేర్చుకోబోతున్నాం. చూద్దాం. బైబిల్ ఉన్నవారు బైబిల్ తీయండి. 5వ అధ్యాయము 1 నుండి మనం చదువుకోబోతున్నాం. కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము. మరియు ఆయన ద్వారా మనము విశ్వాసం వలన ఈ కృపయందు ప్రవేశం గలవారమై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాం. అంతేకాదు శ్రమ ఓర్పును పరీక్ష నిరీక్షణను కలుగజేయనని ఎరిగి శ్రమల యందును అతిశయపడుచున్నాం. ఎందుకనగా ఈ నిరీక్షణ వలన సిగ్గుపరచదు. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి దేవునితో సమాధానమును కలిగి ఉన్నాం. క్రీస్తుతో సమాధానము, పీస్ విత్ గాడ్. డాక్టర్ బిల్లీ గ్రామ్ గారు ఒక పుస్తకాన్ని రాశాడు కొన్ని సంవత్సరాల కిందట. అదేమిటంటే పీస్ విత్ గాడ్ అనగా దేవునితో సమాధానం. సిన్ ప్రాబ్లం అండ్ ది సొల్యూషన్. పాపము దానికి సమస్య, పాపం వలన సమస్య ఏర్పడింది. సమస్యకు పరిష్కారం ఎవరు ఇచ్చారు, ఎవరు కనుగొన్నారు, ఎవరు సూచించారు అంటే ప్రభు అయిన యేసు మాత్రమే ఈ పాపానికి, ఈ సమస్యకు పరిష్కారాన్ని కలిగించాడు. మానవ జాతి దేవునికి దూరమైపోయారు, దేవునికి దగ్గరగా లేరు. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారని 3:23లో మనం నేర్చుకున్నాం. ఏలయనగా పాపమునకు జీతము మరణము, అయితే ప్రభు అయిన యేసుక్రీస్తునందలి దేవుని కృపావరము నిత్య జీవము అని మనం నేర్చుకుంటున్నాం రోమా 6:23లో. కనుక మనుష్యుడు పాపము చేయటం వలన దేవునికి దూరస్తుడయ్యాడు. ఏదెను తోటలోనికి మనం వెళ్ళినప్పుడు ఆదికాండము 3వ అధ్యాయము 1 నుంచి 24 వచనాల్ని మనము ధ్యానించినప్పుడు పాపము ఈ భూలోకములోనికి ఎలా ప్రవేశించిందో మరి మోషే, పంచగ్రంథాల కర్త అయినటువంటి మోషే చక్కగా వివరించాడు. 3వ అధ్యాయములో మొదటి అధ్యాయము సృష్టి నిర్మాణం గురించి చూస్తాం. 2వ అధ్యాయము మానవ నిర్మాణము, అలాగే ఏదేను వనము, అందులో నదులు, మృగములు, మరి వీటి మీద మనుష్యుడికి దేవుడిచ్చిన అధికారం. దాన్ని సేద్యం చేయడానికి అతని ప్రక్కటెముకల్లో నుండి మరి ఒక ఎముకను తీసి ఆమెను స్త్రీగా నిర్మించి అతనికి సాటి అయిన సహాయముగా ఇచ్చి, ఇప్పుడు మీరు ఫలించి అభివృద్ధి చెందండి, ఈ సర్వ సృష్టిని మీరు లోపరుచుకోండి, వీటన్నిటి మీద నీకు అధికారం ఇచ్చినాను, యు ఆర్ రూలింగ్ ఓవర్ ది క్రియేషన్, మీరు ఈ భూమిని పరిపాలించండి అని వారికి చక్కని అధికారాలు, చక్కని మరి నదులు, చక్కని తోటలు, ఫలవృక్షాలు, మంచి అన్నీ వింటున్నాయన్న మాట. ప్రతిదానికి ఆదాం పేరు పెట్టాడు. ఏ పేరు పెట్టాడు అదే కలిగింది. పక్షులకు, మృగాలకి అన్నీ ఆదాముకు లోబడుతున్నాయి, ఆయన మాట వింటున్నాయి. మరి అక్కడ చాలా గోమేధికాలు, వజ్రాలు, బంగారం, వైడూర్యాలు, అనేక లోహాలు కూడా పెట్టాడు. ఖరీదైన ప్లేస్లో ఉంచాడు. ఒక కండిషన్ మాత్రం దేవుడు పెట్టాడు. ఏమిటంటే మీరు ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలమును నిరభ్యంతరముగా నీవు భుజించవచ్చును, కానీ ఈ తోట మధ్యలో ఒక చెట్టు ఉన్నది, అది మంచి చెడుల తెలివినిచ్చే వృక్షము, నువ్వు దాని దగ్గరికి వెళ్ళకూడదు,
దాన్ని ముట్టకూడదు, దాన్ని నువ్వు భుజించకూడదు. నీవు దానిని భుజించినట్లయితే ఆ దినమున నువ్వు నిశ్చయముగా చచ్చిపోతావు. దేవుడు ఏదైతే తినకూడదని వారితో ఆజ్ఞాపించాడో, ఒకరోజు హవ్వ ఆ చెట్టు దగ్గరికి వెళ్ళింది. అంతకుముందే సర్పము ఆ తోటలో సంచరిస్తుంది. సాతాను పరలోకంలో నుంచి భూమి మీద పడి ఎవరిని స్వాధీనం చేసుకోవాలనే ప్రయత్నంలో చేసి వాడు సర్పాన్ని స్వాధీనపరుచుకున్నాడు. సర్పం వాడి మాటకు లొంగింది. ఎప్పుడైతే హవ్వ ఆ చెట్టు దగ్గరికి వెళ్ళిందో ఆ వృక్షం మీదకి సర్పము దిగి వచ్చింది. అది మానవ భాషతో మాట్లాడుతుంది. ఇది నిజమా అని చెప్పింది. ముందు సందేహాన్ని కలిగించింది. ఏది నిజమో అని అడిగింది. దేవుడు ఈ చెట్టు ఫలాల్ని తినకూడదని మీతో చెప్పాడా? తినకూడదని కాదు, అసలు ఈ చెట్టు దగ్గరికి వెళ్ళొద్దన్నాడు, దీన్ని సమీపించొద్దన్నాడు, దీన్ని ముట్టుకోవద్దన్నాడు. ముట్టుకుంటే ఏమవుద్దంట? దాన్ని ముట్టుకున్నా దాన్ని తిన్నా మేము చచ్చిపోతామని చెప్పాడు. పిచ్చిదానా, అది దేవుడు చెప్పిన అబద్ధము. మీతో అబద్ధాలు చెప్పాడు. వాస్తవం అయితే అది కాదు. మీరు వీటిని తిన్నప్పుడు మీ కన్నులు తెరవబడి మీరు దేవదూతల వలె రమ్యముగా అందముగా మారుతారు. కాబట్టి ఒక పండు తిని చూడు అని చెప్పింది. సరే తిందామని ఆవిడ కోసుకొని వాటిలో ఒక ఫలాన్ని తినది. తిన్నప్పుడు ఆమె దిగంబరాలైపోయింది. అంతటితో ఆగలేదు. ఆమె వచ్చి తన భర్తకు కూడా, ఆదాముకు కూడా ఇచ్చింది. అప్పుడు వాళ్ళిద్దరూ దిగంబరులయ్యారు. దిగంబరులై వారు అంజూరపు ఆకులను కచ్చడములుగా చేసుకొని చుట్టుకున్నారు. దేవుడు వచ్చాడు. ఆదామా ఎక్కడున్నావు అని అడుగుతున్నాడు. వేర్ ఆర్ యూ, నువ్వు ఎక్కడ ఉన్నావు? అయితే ఏదేనులో నేను నీ స్వరము విన్నప్పుడు నేను దిగంబరినిగా ఉంటుంది కనుక భయపడి దాక్కుంటున్నాను. ఎవరు నీతో చెప్పారు? నువ్వు దిగంబరమని నీకు చెప్పిన వాడెవడు? నేను నీతో తినకూడదని చెప్పిన వృక్ష ఫలం నువ్వు తిన్నావా ఏంటి అని అడిగాడు. నేను తినలేదు, ఈ స్త్రీ నాకు ఇస్తే నేను తిన్నాను. ఓ స్త్రీ, నువ్వెందుకు ఇచ్చావు, నువ్వెందుకు తిన్నావంటే, నేను తినలేదు, సర్పము నన్ను మోసపుచ్చినందున నేను తిన్నాను. అప్పుడు దేవుడు వదిలిపెట్టాడా? వదిలిపెట్టలే. పాపానికి వచ్చే జీతం ఏమిటి? మరణము. అపరాధానికి వచ్చే శిక్ష ఏమిటి? పనిష్మెంట్. ప్రతిఫలం ఏమిటి? పాపానికి వచ్చిన ప్రతిఫలం ఏమిటి అంటే, అక్కడ చూడండి, సర్పముతో అన్నాడు, ఇక నువ్వు భూమి మీద బ్రతుకు దినములన్నీ కూడా నేల మీద పొట్టతో ప్రాకుచు నీవు మన్ను తిను. భూమి మీద ప్రాకుతూ మన్ను తిను, వెళ్ళిపో అన్నాడు. ఇప్పుడు హవ్వతో చెప్పినాడు, నీవు ప్రసవ వేదన పడి పిల్లల కంటావు, నీ భర్త మీద నీకు వాంఛ కలుగుతుంది, అతడు నిన్ను ఏలతాడు. సర్పముతో చెప్పాడు, నీ సంతానమునకు స్త్రీ సంతానమునకును వైరము కలుగజేస్తున్నాను, అతడు నిన్ను తల చితగొడతాడు, నీవు అతన్ని మడి మీద కొడతావు అన్నాడు. ఈ క్రషెస్ యువర్ హెడ్, నీ తల చిత కొడతాడు. స్త్రీతో చెప్తున్నాడు, నీకు ఈ సర్ప సంతానానికి వైరం కలుగజేస్తున్నాను, అది నిన్ను మడిమ మీద కరుస్తుంది, నీవు దాన్ని తల చిత కొడతావు, నీ సంతానము. ఇప్పుడు ఆదాముతో చెప్తున్నాడు, నీ నిమిత్తము ఈ నేల శపించబడింది, ఇదిగో ముళ్ళ పొదలు గచ్చ తుప్పలు బలు రక్కసి చెట్లు మెరిగాయి, నీ నిమిత్తం ఈ నేల శపించబడింది, నీవు తిరిగి ఈ నేలకు చేరు వరకు నీవు చెమట కార్చి ఆహారము సంపాదించుకో, నువ్వు మంటి నుండి వచ్చావు, మరలా నీవు తిరిగి మంటికి చేరు వరకు నీవు చెమట కార్చి ఆహారాన్ని సంపాదించుకో అని చెప్పి వీళ్ళ ముగ్గురిని ఏదేను నుండి బహిష్కరించాడు. సెంట్ అవుట్ ఫ్రమ్ ద గార్డెన్ ఆఫ్ ఏడెన్.
వీళ్ళ ముగ్గురిని ఏదైనా తోటలో నుండి బహిష్కరించాడు. దానికి ఖడ్గజ్వాలను నియమించాడు. ఇది ఆదికాండము 3వ అధ్యాయంలో చెప్పబడిన చరిత్ర. ఈ విధంగా సర్వమానవాళి ఇక ఆ తర్వాత హవ్వ గర్భము ధరించి ఒక కుమారుని కని అతనికి కయీను అనే పేరు పెట్టింది. ఆ తర్వాత మరి ఒక కుమారుడు జన్మించాడు, అతనికి హేబేలు అని పేరు పెట్టారు. అయితే కయీను పొలమును సేద్యము చేసేవాడు, హేబేలు గొర్రెల కాపరి అని బైబిల్ చెప్తుంది. వీరిద్దరిని దేవుడు ఒకరోజు తనకు అర్పణలు తీసుకొని రమ్మని చెప్పాడు. కయీనేమో తన పంట పొలములో నుండి కొన్ని పళ్ళను మోసుకొని వచ్చాడు దేవుని సన్నిధికి. హేబేలేమో ఒక గొర్రె పిల్లను తీసుకొని వచ్చాడు. అయితే దేవుని వాక్యం అంటున్నది, దేవుడు హేబేలు బలిని అంగీకరించాడు, కానీ కయీను అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. ఎందుకు అంటే అది ఎందుకో కారణం దేవునికే తెలుసు. అందుచేత కయీను హేబేలు మీద పగబట్టాడు. ఒకరోజు వారిద్దరూ పొలంలో ఉన్నప్పుడు హేబేలును పొడిచి చంపాడు. అప్పుడు దేవుడు వచ్చాడు, కయీను అడుగుతున్నాడు, కయీను నీ సహోదరుడైన హేబేలు ఎక్కడా అని అడుగుతున్నాడు. నేను నా సహోదరుడైన హేబేలునకు నేనేమన్నా కావలి వాడనా? నన్నేమన్నా కావలిగా వానిగా ఉంచావా ఏమిటి? అతడు ఎక్కడున్నాడో నాకేం తెలుసు? అప్పుడు దేవుడు అన్నాడు, కయీను నీవు సత్క్రియ చేసినడలా నీ ముఖము మరి తేటగా ఉండదా? నువ్వు దుష్క్రియ చేసినావు గనక నీ ముఖాన్ని నువ్వు చిన్నపుచ్చుకున్నావు. ఇదిగో నీవు చంపిన నీ సహోదరుని యొక్క రక్తము నేలలో నుండి నాకు మొర్ర పెడుతుంది. ఈ దినము నుండి నీవు దేశ దిమ్మరవైపోదువుగాక. ఎవడైనా నిన్ను కనుక్కొని చంపితే వాడికి 7 అంతలు శిక్ష వస్తుంది. నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపో అని చెప్పినాడు. కయీను నోదు దేశములో నివసించాడని దేవుని వాక్యము చెప్తుంది. అక్కడ నుండి పాపము ప్రారంభమైంది, నరహత్యలు. అక్కడ నుండి 6వ అధ్యాయంలోనికి వచ్చేసరికి భూమి చెడిపోయింది అని బైబిల్ చెప్తుంది. నరులను సృష్టించినందుకు దేవుడు సంతాపపడ్డాడు. భూమి పాపముతో నింపబడిపోయింది, విస్తరించింది. నరుల చెడుతనము భూమి మీద గొప్పదని దేవుడు తలంచాడు. ఆయన సంతాపపడ్డాడు అని ఉంది. నో పీస్. పాపము వలన మనుషునికి సమాధానము లేదు. ద కమ్యూనికేషన్ అండ్ గ్యాప్ ఈజ్ బిట్వీన్ ద మ్యాన్ అండ్ ద గాడ్. మనుషునికి దేవునికి మధ్యలో సంబంధము చెడిపోయింది. చాలా గ్యాప్ ఏర్పడింది. సమీపించలనంత దూరములో మనుష్యుడు ఉండిపోయాడు. ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి సర్వ మానవాళి నిమిత్తము సిలువలో తన రక్తాన్ని కార్చాడు. అందుచేత పౌలు అంటున్నాడు, కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము అని అక్కడ ఉంటే కింద ఫుట్ నోట్లో ఏమనుందంటే కలిగి ఉన్నాము. ద పీస్ ఆఫ్ గాడ్. దేవుడు సమాధానముకు కర్త అని బైబిల్ చెప్పుచున్నది. యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనములో యెషయా ప్రవచిస్తున్నాడు, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారముండును, ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడగు దేవుడు, సమాధానకర్త, నిత్యుడగు తండ్రి అని అతనికి పేరు పెట్టబడును. హీ ఈజ్ కాల్డ్ టు బి వండర్ఫుల్. ఆయన ఆశ్చర్యకరుడు. ఈజ్ ద మైటీ కౌన్సిలర్, ఆలోచనకర్త. ఈజ్ ద ప్రిన్స్ ఆఫ్ ద పీస్. ఆయన సమాధానకర్త.
ఆయన ఎటర్నల్ ఫాదర్, నిత్యుడగు తండ్రి. ఆయన బలమైన దేవుడు. కాబట్టి యెషయా ప్రవచించాడు. మరి యేసుక్రీస్తు ద్వారా మనకు సమాధానము, లోకమునకు సమాధానము. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయములో పౌలు అన్నాడు, దూరస్థులైన మిమ్ములను సమీపస్థులుగా చేసుకొనడానికి దేవుడు మీకును వారికిని ఉభయుల మధ్యలో ఉన్న గోడను పడగొట్టి తన శిలువ రక్తము చేత సంధి చేసి ఇరువురిని ఐక్యపరిచాడు, క్రీస్తులో యూనిఫైడ్, సమాధానపరిచాడు అని చెప్తున్నాడు. బిట్వీన్ ద గ్యాప్ అండ్ జెంటైల్స్ అండ్ జ్యూస్, యూదులకు అన్యులకు మధ్యలో ఉన్నటువంటి ఆ అగాధము, ఆ వేర్పాటు, ఆ దూరము, దానిని సమీపముగా చేయడానికి మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు రక్తము వలన క్రీస్తు యేసునందు సమీపస్తులయ్యారు. డ్రా అన్టు గాడ్ ద బ్లడ్ ఆఫ్ జీసస్. యేసు క్రీస్తు రక్తము ద్వారా ఇప్పుడు మీరు సమీపస్తులుగా మార్చబడ్డారు. పూర్వము యేసు క్రీస్తు శిలువలో బలియాగము చేయకమునుపు మనుష్యుడు దూరస్తుడిగా ఉన్నాడు. ఈజ్ అవే ఫ్రమ్ గాడ్. ఎంత దూరం ఉందో తెలియదు. మీకును నాకును మీ పాపములు అడ్డముగా వచ్చాయని యెషయా 59 మొదటి వచనములు అంటున్నాడు. ఇదిగో రక్షించనేరకడినట్లుగా యెహోవా హస్తము కురచ కాలేదు, విననేరకయుడినట్లుగా ఆయన చెవులు మందము కాలేదు. మీకును దేవునికిని మీ పాపములు అడ్డముగా వచ్చాయి. మీ పాపములు ఆయన ముఖాన్ని మీకు మరుగుపరిచాయి, అందుచేత ఆయన ఆలకించుకున్నాడు. బిట్వీన్ ద గ్యాప్ మ్యాన్ అండ్ ద గాడ్, ద సిన్ అవే, టేక్ అవే ఫ్రమ్ ద గాడ్ టు మ్యాన్. అందుకనే యోహాను అన్నాడు, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. 1వ అధ్యాయము 29వ వచనంలోనూ ఇదిగో దేవుని గొర్రెపిల్ల, బిహోల్డ్ ద ల్యాంబ్. సర్వమానవాళి రక్తము, సర్వమానవాళి యొక్క పాపమును మోసుకొని పోవడానికై దిగి వచ్చిన ఈ గొర్రెపిల్ల, నిర్దోషమైన గొర్రెపిల్ల, ఈయనే క్రీస్తు. ఆయన రక్తము ద్వారా సంధి చేసి మునుపు దూరస్తులైన మిమ్ములను ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము ద్వారా సమీపస్తులుగా చేశాడు. డ్రా నియర్ అంటు గాడ్. దేవునికి మనము ఇప్పుడు సమీపస్తులముగా మార్చబడుతున్నాం. మీ పాపములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చాయి, అందుచేత ఆయన ఆలకించుకున్నాడు. ఆయన హస్తము కురచ కాలేదు, ఆయన చెవులు మందము కాలేదని యెషయా అంటూ ఉన్నాడు. ఇంకా యెషయా అంటూ ఉన్నాడు, మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనా, మీ పాపములు కెంపు వలె ఎర్రనివైనా అవి హిమము వలె తెల్లగా ఉంటాయి, అవి గొర్రె బొచ్చు వలె తెల్లగా ఉంటాయి అంటున్నాడు. ఇప్పుడైనా నేడు రండి, మన వివాదము తీర్చుకుందాం. ఇదిగో దేవుడు మానవాళి కొరకు గొప్ప ప్రణాళికను వేశాడు. మనుషుడైతే దూరముగా పారిపోతున్నాడు. ఇక్కడ దేవుని వాక్యం అంటుంది, మరియు ఆయన ద్వారా మనము విశ్వాసం వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాము. కృప అనగా క్యారస్, హార్బర్తో సమానముగా ఉంది. ఒక ఓడకు మరి సముద్రములో తుఫాను ఏర్పడినట్లయితే అది కొన్ని రోజుల వరకు ప్రయాణం చేయదు. అది సురక్షితముగా నివసించాలంటే అది హార్బర్ అనే ఒక ఆశ్రయానికి చేరుతుంది. అలాగే ఇప్పుడు మనము యేసుక్రీస్తు కృపలో ప్రవేశించిన వారమైతే మనకు ఎటువంటి మరి ప్రమాదము లేదు అంటూ ఉన్నాడు. అంతేకాదు, శ్రమ ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగజేయనని ఎరిగి శ్రమల యందును అతిశయపడదాం. శ్రమ వచ్చిందని కృంగిపోవద్దు, శ్రమ వచ్చిందని బలహీనపడవద్దు, శ్రమ వచ్చిందని దిగులు పడవద్దు. శ్రమ వచ్చినప్పుడు మీరు ఆనందించండి. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 6వ వచనములో పౌలు అంటున్నాడు, పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో
మహాశ్రమలలో మీరు గొప్ప ఆదరణతో నింపబడ్డారు అంటున్నాడు. పరిశుద్ధాత్మ వలన కలిగే ఆనందము, నీవు గనక పరిశుద్ధాత్మను పొందినట్లయితే నీకు ఆనందము ఎక్కువగా ఉంటుంది. ఈ శ్రమలను గురించి నువ్వు ఎంత మాత్రము దిగులు పడవు, భయపడవు. అందుకనే పౌలు అంటున్నాడు, ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరించబడింది. the Holy Spirit into our hearts through the hope of Jesus Christ. క్రీస్తు యేసునందు ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. పరిశుద్ధాత్మ ద్వారా ఈ యొక్క ప్రేమ మన హృదయాల్లో కుమ్మరించబడింది. The love of God is poured into our hearts. దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ ద్వారా మన హృదయాల్లో కుమ్మరించబడింది. కనుక అత్యధికమైన ఆనందముతో మనము నింపబడులాగున ఈ పాత సంవత్సరం వదిలిపెట్టి నూతన సంవత్సరములో ఆనందోత్సవముతో మనము ప్రవేశించులాగున పరిశుద్ధాత్మ కలిగించు ఆదరణ కొరకు, సంతోషం కొరకు అందరూ ప్రార్థన చేయండి. ప్రార్థన చేసుకుందాం. మహాఘనత ఇచ్చిన మా ప్రియుని పరలోకపు తండ్రి, మీ ఘనమైన, పరిశుద్ధమైన, శ్రేష్టమైన, అతి మనోహరమైన నామాన్ని బట్టి మీకే వేలాది వేల వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నా. మరి ఇంతవరకు నీ వాక్యమును రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1 నుండి 5 వచనాల వరకు ధ్యానించగలిగా. మరి ఇందులో పౌలు మరి విశ్వాసము ద్వారా నీతిమంతులముగా తీర్చబడి మనము దేవునితో సమాధానము కలిగి ఉన్నాము కనుక క్రీస్తునందరి రక్తము ద్వారా ఇదిగో ప్రతి మనుష్యుడు నీతో సమీపస్తుడుగా మార్చబడి సమాధానపరచబడుటకు సిలువలో నువ్వు మా కొరకై బలియాగమయ్యావు. నీ సిలువ వైపు చూచుచు ఈ యావత్ మానవాళి బూదిగంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందండి అని నీవు సిలువలో కేకలు వేసినావు కనుక నీ వైపు చూచి రక్షణ పొందడానికి సహాయము దయచేయమని, ఇంకా రక్షణ లేని వారికి బాప్తిసం లేని వారికి, ఆత్మ లేని వారికి నీ పరిశుద్ధాత్మను కుమ్మరించి వారి హృదయాల్లో మీ ప్రేమను నింపవలసిందిగా, ఈ కార్యక్రమం స్పాన్సర్ చేసిన కుటుంబాన్ని అత్యధికంగా ఆశీర్వదించవలసిందిగా ఈ మనవులు నీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామున ప్రార్థించి అతి వినయముతో వేడుకుంటున్నాము మా ప్రియుని పరలోకపు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ఆయన కుమారుడైన యేసు క్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మనిచ్చు అన్యోన్య సహవాసమైన సరిది భూలోకమునటువంటి సకల పరిశుద్ధులకు విశ్వాసులకును ఇంతవరకు ఆయన వాక్యము ఎందరైతే విన్నారో వారందరికీ సదాకాలము సర్వదా తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం, అపవాది శక్తులకు సర్వం నాశనం, యేసు నామునికి సంపూర్ణ జయం కలుగునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ వందనాలు. ప్రభు చిత్తమైతే మరలా వచ్చే వారము ఇదే సమయానికి ఇదే కార్యక్రమం ద్వారా ఈ సమయంలో కలుసుకుందాం. అంతవరకు దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని ప్రత్యేకంగా దీవించి ఆస్వాదించును గాక. మీ అందరికీ క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మా సంఘం నుండి, మా కుటుంబం నుండి మీ కొరకు ప్రార్థిస్తున్నాం. మా కొరకు ప్రార్థించండి. అందరికీ వందనములు. థ్యాంక్ యూ.